కోపం రావడం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విఘ్నత. మన చెడుని కోరేవారు నీ తప్పును మాత్రమే చూపిస్తారు. మన మంచిని కోరేవారు మాత్రం ఆ తప్పును ఎప్పుడూ సరిదిద్దుతూనే ఉంటారు. అవసరాల కోసం సూర్యోదయానికి సూర్యాస్తమయానికి మధ్య పరిగెడుతూ ఆనందాన్ని కోల్పోతున్నాం. ముగింపు తెలిసిన కథకి ముందేం జరుగుతుందో తెలిసిన జీవితానికి అంత విలువ ఉండదు. కొన్నిసార్లు చదువుతో తెరుచుకునే తలుపులు నీ సంస్కారంతో తెరుచుకుంటాయి. సింహంలా జీవించాలి, ఎందుకంటే నోరులేని మేకల్ని బలిస్తారు, కానీ గర్జించే సింహాల్ని బలి ఇవ్వరు. గుర్తుంచుకో. మనకు విలువ ఇచ్చే వాళ్ళకే మనం విలువ ఇవ్వాలి. ఇవ్వని వాళ్ళను అస్సలు పట్టించుకోవద్దు. వాళ్ళు ఎంత తోపులైనా సరే, లేదంటే వాళ్ళకి మనం చులకనైపోతాం. అడగడం చేత కానప్పుడు ఆశపడకు, ఇవ్వడం చేత కానప్పుడు ఆశ చూపకు. బంధాలు కలిపేది మాటే, బంధాలు తెంచేది మాటే. ప్రాణం పోసేది మాటే, ప్రాణం తీసేది మాటే. గాయాలు చేసేది మాటే, మాన్పేది మాటే. మాటే నిన్ను గెలిపిస్తుంది, మాటే నిన్ను ఓడిస్తుంది. మాట్లాడే ముందు జాగ్రత్త. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండే దారులు. మన సమస్యలు ఇతరులకు చెప్పకూడదు, ఇతరుల సమస్యల్లో మనం తలదూర్చకూడదు. పని ఉంటే పలకరింపు, లేదంటే చీదరింపు. అవసరం ఉంటేనే అభిమాన వర్షం, అవసరం తీరిపోయాక తగలేసే రకం నేటి మనిషి లోకం తీరు. సంస్కారం మర్చిపోయి ప్రవర్తిస్తే నీ పరువు పోతుంది. విలువలను మర్చిపోయి ప్రవర్తిస్తే నీ తల్లిదండ్రులు నీకిచ్చిన సంస్కారం దెబ్బతింటుంది. ధైర్యం అనే సంపదను కోల్పోతే అన్ని సంపదలను కోల్పోయినట్టే. ఆస్తి పెరగాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. అభిమానం పెరగాలంటే ఆత్మీయత ఒక్కటే మార్గం. ఆకలితో ఉన్న జంతువు కన్నా అత్యాశతో ఉన్న మనిషే చాలా ప్రమాదకరం. ఇక్కడ డబ్బును చూసి సంతోషపడే బంధాలున్నాయి, కానీ మనసును చూసి ఆనందపడే బంధాలు లేవు. ఒకప్పుడు మనసు ఉంటే మార్గం ఉండేది, కానీ ఇప్పుడు డబ్బు ఉంటేనే మార్గం ఉంటుంది. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి చూడు, నీ పక్కన ఒక్కరు కూడా ఉండరు. అబద్ధాలు చెప్తూ లేనివి కల్పించి మాట్లాడి చూడు, నీ చుట్టూ ఒక పెద్ద గుంపు ఉంటుంది. ఈ రోజుల్లో కొందరు ఎలా ఉన్నారంటే ముందు నీతులు చెప్తారు, మళ్ళీ ఏమీ తెలియనట్టు వెనకాల గోతులు తవ్వుతారు. అవసరానికి ఉపయోగపడని స్నేహాలు, ఆపదలో ఆదుకోలేని బంధాలు ఎన్ని ఉన్నా వ్యర్థమే. కొడితే బలం పైన కొట్టండి, వీరులుగా మిగులుతారు. బలహీనతపై కొట్టకండి, పిరికివారుగా మిగులుతారు. బయట వాళ్ళకి ఇచ్చే సమయం విలువ మన వాళ్ళకి ఇస్తే మన వాళ్ళు బయట వాళ్ళు కాకుండా ఉంటారు. కొన్నిసార్లు నీ ప్రమేయం లేకుండానే నీ మీద నిందలు వస్తాయి. నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి అనుకోకు, ఎందుకంటే ఆ సమయంలో భగవంతుడు నీ ఓర్పు సహనం గమనిస్తున్నాడని తెలుసుకో. కోపం తెరలాంటిది, తీస్తే పోతుంది. బాధ గాయం లాంటిది, గాయం మానిపోయిన మచ్చ అలానే ఉంటుంది. చీకటి తానే గొప్ప అనుకుంటుంది, అయితే దీపం తన అహాన్ని తలదించుకునేలా చేస్తుంది. మనం చేసే పని ఎంతమందిని చూస్తారన్నది ముఖ్యం కాదు, అది ఎంతమందికి ఉపయోగపడింది అనేదే ముఖ్యం. మీరు ఏదైనా సాధించే వరకు సొసైటీ దృష్టిలో మీరొక పిచ్చోళ్ళు. ఏదైనా సాధించాక ఈ సొసైటీ దృష్టిలో మీరొక మహామేధావి. లైఫ్ అంటే ఎప్పుడో చదివేసిన పుస్తకం కాదు, ఎప్పుడూ చదవాల్సిన పుస్తకం. అడవుల్లో తిరిగిన రాముడు చెడిపోలేదు, అంతఃపురంలో పెరిగిన రావణుడు బాగుపడలేదు. వ్యక్తిత్వం అనేది ఆస్తిలోనో అంతస్తులోనో ఉండదు, ఆలోచనలో ఆచరణలో మాత్రమే ఉంటుంది. మనిషికి జీవితాంతం తోడుగా ఎవరూ ఉండలేరు, అలా ఉంటారు అనుకోవడం భ్రమ. మనిషికి నిజంగా జీవితాంతం తోడుగా ఉండేది తన గుండె ధైర్యమే తప్ప మరొకటి కాదు. నీకు ఏదైనా సరే మంచిది కాదని తెలిస్తే చేయడం ఆపు, నిజం కాదని తెలిస్తే చెప్పడం ఆపు. పట్టుకున్నంత తేలిక కాదు వదిలేసినప్పుడు తట్టుకోవడం. భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచేస్తుంది, అనంతమైన దుఃఖాన్ని ఒక చిన్న నవ్వు చెరిపేస్తుంది.
వివరించాలి అంటే కొంచెం తెలిసినా చాలు, కానీ విమర్శించాలి అంటే మాత్రం పూర్తిగా తెలుసుకోవాలి. మనశ్శాంతిగా జీవించాలని అనుకుంటే ఎదుటివారు మారాలి అని కానీ మార్చాలి అని కానీ ప్రయత్నించకండి. మీరే మారండి. ఎందుకంటే కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే కాళ్ళకు చెప్పులు వేసుకుంటాం, కానీ రోడ్డంతా తివాచిపరుచుకోం కదా. నటించే బంధాలు ఎప్పుడు తీయగా మధురంగానే ఉంటాయి. నిజమైన బంధాలు ఎప్పుడు కష్టంగా కఠినంగానే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన నిజం. అయినా సరే మనం ఎప్పుడు నటించే బంధాలనే ఎక్కువగా నమ్ముతాం. దెబ్బలు తిన్నటువంటి రాయి విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం సుత్తిగానే ఉంటుంది. దెబ్బలు తిన్నవాళ్ళు, నొప్పి విలువ తెలిసిన వాళ్ళు మహనీయులు అవుతారు. దెబ్బలు కొట్టిన వాళ్ళు ఎప్పుడూ ఉన్న దగ్గరే ఉండిపోతారు. నిజాయితీగా ప్రేమించే వాళ్ళకి పోషించే శక్తి ఉండదు. పోషించే శక్తి ఉన్న వాళ్ళకి ప్రేమించే సమయం ఉండదు. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒకటి గుర్తుపెట్టుకో, మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తుండకపోవచ్చు, కానీ అది విన్నవారికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఎంతటి ఆవేశంలో ఉన్నా ఎదుటివారు బాధపడేలా మాట్లాడకపోవడమే మన విఘ్నతకు నిదర్శనం. కొందరు నిన్ను మట్టిలోకి తొక్కడానికి చాలా ప్రయత్నం చేస్తారు, తొక్కేస్తారు కూడా, కానీ వాళ్లకు తెలీదు నువ్వు మొలకెత్తే విత్తనమని. నీ జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. అందరితో కలిసి ఉండు, అందరిలానే నవ్వుతూ ఉండు, అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అనుకోకు, అంతా నా వాళ్ళు అని మురిసిపోకు. ఎందుకంటే నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదం. గుర్తుంచుకో. డబ్బు జ్ఞానం విషయంలో సిగ్గుపడకూడదు. ఏదైనా పని విషయంలో డబ్బు అత్యవసరం అయినప్పుడు అడిగి తీసుకోవడానికి అస్సలు సిగ్గుపడద్దు. సిగ్గుపడితే ఆ డబ్బు వేరే వాడు అడిగి తీసుకుంటాడు. అలాగే తెలియని విషయం అడిగి తెలుసుకోవటానికి సిగ్గుపడితే ఎప్పటికీ ఉన్న చోటే ఉండిపోతావు. కష్టాల్ని ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు నువ్వు జీవితంలో గెలవబోతున్నావని అర్థం. ఈ సొసైటీలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. అది సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి మాత్రం క్షణం చాలు. జీవితం అంటే ఏడుస్తూ కూర్చోవడం కాదు, నాకు ఇంతే రాసిపెట్టి ఉంది అనుకొని నా కర్మ ఇంతే అంటూ నిందించుకోవడము కాదు. జీవితం అంటేనే నేర్చుకోవడం. రాయితో కొడితే అద్దం పగులుతుంది. కటువైన మాటల వల్ల మనసు ముక్కలవుతుంది. అమృతాన్ని పోసిన రెండింటిని అతికించలేం. ఒకవేళ అతికించినా మునుపటి నాణ్యత ఉండదు. ఏ బంధమైనా అంతే. విలువ తెలుసుకొని కాపాడుకున్నంత కాలమే. కష్టం వస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం కావాలి. రేపటి వెలుతురును చూడాలంటే నేటి చీకటిని భరించాలి. రేపటి ఆనందాన్ని పొందాలంటే నేటి బాధను భరించాలి. సమస్యని సమస్యగా చూసినంత కాలం అది సమస్యగానే కనబడుతుంది. ఆ సమస్యని ఎలాగైనా పరిష్కరించాలి అని అనుకున్నప్పుడు మాత్రమే మన మనసు పరిష్కార దిశగా ఆలోచనలు చేస్తుంది. మనం ఎలా ఉండాలో ఏకాంతం నేర్పితే మనం ఎలా ఉన్నామో సమాజం చెప్తుంది. భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచివేస్తుంది. అనంతమైన దుఃఖాన్ని ఒక్క చిన్న చిరునవ్వు చెరిపేస్తుంది. వివరించాలి అంటే కొంచెం తెలిసినా చాలు, కానీ విమర్శించాలి అంటే మాత్రం పూర్తిగా తెలుసుకోవాలి. మనశ్శాంతిగా జీవించాలని అనుకుంటే ఎదుటివారు మారాలి అని కానీ మార్చాలి అని కానీ ప్రయత్నించకండి. మీరే మారండి. ఎందుకంటే కాళ్ళకి ఏమి గుచ్చుకోకుండా ఉండాలంటే కాళ్ళకు చెప్పులు వేసుకుంటాం, కానీ రోడ్డంతా తివాచిపరుచుకోం కదా. నటించే బంధాలు ఎప్పుడు తీయగా మధురంగానే ఉంటాయి. నిజమైన బంధాలు ఎప్పుడు కష్టంగా కఠినంగా ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన నిజం. అయినా సరే మనం ఎప్పుడు నటించే బంధాలనే ఎక్కువగా నమ్ముతాం. దెబ్బలు తిన్నటువంటి రాయి విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం సుత్తిగానే ఉంటుంది. దెబ్బలు తిన్నవాళ్ళు, నొప్పి విలువ తెలిసిన వాళ్ళు మహనీయులు అవుతారు. దెబ్బలు కొట్టిన వాళ్ళు ఎప్పుడు ఉన్న దగ్గరే ఆగిపోతారు. నిజాయితీగా ప్రేమించే వాళ్ళకి పోషించే శక్తి ఉండదు. పోషించే శక్తి ఉన్న వాళ్ళకి ప్రేమించే సమయం ఉండదు.
నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకో, మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తు ఉండకపోవచ్చు, కానీ అది విన్నవారికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఎంతటి ఆవేశంలో ఉన్నా ఎదుటివారు బాధపడేలా మాట్లాడకపోవడమే మన విఘ్నతకు నిదర్శనం. కొందరు నిన్ను మట్టిలోకి తొక్కడానికి చాలా ప్రయత్నం చేస్తారు, తొక్కేస్తారు కూడా, కానీ వాళ్ళకి తెలీదు నువ్వు మొలకెత్తే విత్తనమని. నీ జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. అందరితో కలిసి ఉండు, అందరిలానే నవ్వుతూ ఉండు, అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అనుకోకు, అంతా నా వాళ్ళు అని మురిసిపోకు. ఎందుకంటే నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదం, గుర్తుంచుకో. డబ్బు జ్ఞానం విషయంలో సిగ్గుపడకూడదు. ఏదైనా పని విషయంలో డబ్బు అత్యవసరం అయినప్పుడు అడిగి తీసుకోవడంలో అస్సలు సిగ్గుపడద్దు. సిగ్గుపడితే ఆ డబ్బు వేరే వాళ్ళు అడిగి తీసుకుంటారు. అలాగే తెలియని విషయం గురించి అడిగి తెలుసుకోవడానికి సిగ్గుపడితే ఎప్పటికీ ఉన్న చోటే ఉండిపోతావు. కష్టాల్ని ఎదిరించి దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు నువ్వు జీవితంలో గెలవబోతున్నావని అర్థం. ఈ సొసైటీలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. అది సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి మాత్రం క్షణం చాలు. జీవితం అంటే ఏడుస్తూ కూర్చోవడం కాదు, నాకు ఇంతే రాసిపెట్టి ఉంది అనుకొని నా కర్మ ఇంతే అని అంటూ నిందించుకోవడము కాదు. జీవితం అంటేనే నేర్చుకోవడం. రాయితో కొడితే అద్దం పగులుతుంది, కటువైన మాటల వల్ల మనసు ముక్కలవుతుంది. అమృతాన్ని పోసినా రెండింటినీ అతికించలేం. ఒకవేళ అతికించినా మునుపటి నాణ్యత ఉండదు. ఏ బంధమైనా అంతే, విలువ తెలుసుకొని కాపాడుకున్నంత కాలమే. కష్టం వస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం కావాలి. రేపటి వెలుతురును చూడాలంటే నేటి చీకటిని భరించాలి. రేపటి ఆనందాన్ని పొందాలంటే నేటి బాధని భరించాలి. కష్టం అంటే ఏంటో నీకు తెలిసినప్పుడే బాధ్యత అంటే ఏంటో నీకు తెలుస్తుంది. ఇతరుల గురించి నీ దగ్గర చెప్పేవాడిని అస్సలు నమ్మకు, ఎందుకంటే నీ గురించి వాళ్ళ దగ్గర కూడా చెప్పవచ్చు. వాదించే వారికి మీరు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతారు. వేధించే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మనశ్శాంతిగా బ్రతకగలుగుతారు. చేతకాని వాడి చేతిలో ఉండే ఏకైక అస్త్రం ఎదిగిన వాడిని చూసి ఈర్ష్యపడటం. ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలిస్తేనే మాట్లాడు, లేకపోతే తెలుసుకొని మాట్లాడు, అంతేకాని తెలియకుండా వంకరగా మాట్లాడకు. బాగుండడం అంటే బాగా ఆస్తి ఉండడమో లేక బాగా సంపాదించే ఉద్యోగం ఉండడమో కాదు, నలుగురితో కలిసి నవ్వుతూ ఉండడం. ముఖం మీద చిరునవ్వు లేకపోయినట్లయితే అందమైన దుస్తులు వేసుకున్నా ముస్తాబు కానట్లే ఉంటుంది. ఒకరు బాగుపడితే ఓర్వలేనివాడు తాను బాగుపడినా సుఖపడలేడు. ఓర్పులేని సంసారం, పొదుపులేని జీతం, అదుపులేని జీవితం గాలితో దీపం సమానం. తెలివిగా ఆలోచించండి, సులువుగా పనిచేయండి. చీకట్లోనే ఉండిపోతే నీడ కూడా నీకు తోడు రాదు. బాధల్లోనే ఉండిపోతే సొంత ఆలోచనలు కూడా సాయానికి రావు. మనసు నిబ్బరం చేసుకొని ముందుకు సాగేవడమే జీవితం. నీ ప్రయత్నం లేకపోతే నీకు విజయం రాదు, కానీ నువ్వు ప్రయత్నిస్తే ఓటమి రాదు. అన్నీ సాధించాకే ఆనందం ఉంటుందని అనుకోకు. నువ్వు ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలవని తెలుసుకో. నిజం అనే వెలుగు ముందు నింద నిలబడదు. అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకు. కాలమే వారికి తగిన రీతిలో జవాబు చెప్తుంది. పరిగెత్తేలా ఉంటే తరుముకుంటూ పరిగెత్తండి, నిలబడేలా ఉంటే ఎదిరించి నిలబడండి. కాలం నువ్వు కలిసే వ్యక్తుల్ని నిర్ణయిస్తుంది. నీ మనసు నీకు ఎవరు కావాలో నిర్ణయిస్తుంది. నీ ప్రవర్తన నీతో ఎవరు ఉంటారో నిర్ణయిస్తుంది. రక్తం చిందించకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకరమైన ఆయుధం మాట. దీనిని మూర్ఖులు వాడిన తర్వాత ఆలోచిస్తారు, తెలివైన వాళ్ళు ఆలోచించి మాట్లాడతారు. మనకు సుఖం నుండి దుఃఖం లభించదు,
కష్టం నుండి మాత్రమే సుఖం లభిస్తుంది. ఈ రోజుల్లో ఏ బంధము గొప్పది కాదు. నీతో అవసరాలు ఉన్నంత వరకే ఈ బంధాలైనా బంధుత్వాలైనా. అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే. మనిషి కాదు మారాల్సింది, మనసు మారాలి. ఆలోచించే విధానం మారాలి. మనం మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయి. చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే కనిపిస్తాయి. విత్తనం బలమైనదే అయితే ఎక్కడైనా మొలకెత్తుతుంది. అలాగే సంకల్పం కూడా బలమైనదే అయితే దేన్నైనా సాధిస్తుంది. డబ్బున్న వారందరూ ఖర్చు పెట్టలేరు. ఖర్చు పెట్టిన వారందరూ ఆనందంగా ఉండలేరు. సంసార జీవితంలో భార్య ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, భర్త ఎప్పుడూ నవ్విస్తూ ఉండాలి. అప్పుడే వారి జీవితం హాయిగా ఉంటుంది. ఆలోచించకుండా చదివే చదువు జీర్ణం కాని ఆహారం లాంటిది. మనుషుల స్వభావం రెండు రకాలు. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడతారు, అవసరం తీరినప్పుడు తేలులా కుట్టినట్టు మాట్లాడతారు. నీ పని నువ్వు చేసుకుంటూ ఉన్నా నిన్ను బాధించేవారు, విమర్శించేవారు ఉంటారు. కానీ మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఆటలో గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదు. నీకు అవసరంలో అక్కరకొచ్చేది నిజమైన నీ సంపద. అది ఏ రూపంలో అయినా ఉండవచ్చు. వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపం లాంటిది. దీపం పూరి గుడిసెలో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకేలా వెలుగునిస్తుంది. ఆనందం అనేది అన్నీ సాధించాకే దొరుకుతుంది అనుకోకు. ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలమని తెలుసుకో. మనం ఇష్టపడే ప్రతీదీ కష్టంతోనూ దొరుకుతుంది. కష్టపెట్టే ప్రతీదీ ఇష్టపడడంతోనే మొదలవుతుంది. ఈ సొసైటీ డబ్బుంటే చేరదీస్తుంది, డబ్బు లేకుంటే చీదరిస్తుంది. తుమ్మ చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ తులసి చెట్టునే పూజిస్తాం. అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడు అయినప్పటికీ గొప్ప మనసున్న మంచివారినే గౌరవిస్తాం. ఒక బంధం కలవాలి అంటే రుణం ఉండాలి. ఆ బంధం జీవితాంతం నీతోనే ఉండాలి అంటే అర్థం చేసుకునే గుణం ఉండాలి. బాధ బయటకు చెప్పుకుంటే మనసు తేలికైపోతుందనుకోవడం అబద్ధం. మనిషి చులకనైపోతాడు అన్నదే నిజం. ఈ రోజుల్లో మాయమాటలు చెప్పేవాడికి ఉన్న విలువ మంచి మాటలు చెప్పేవాడికి లేదు. నటించే మనుషులకు ఉన్న విలువ ప్రేమించే మనుషులకు లేదు. నమ్మడానికి కష్టంగా ఉన్న ఇదే నిజం. గంధపు చెట్టు తనను నరికే గొడ్డలికి కూడా సువాసనను ఇస్తుంది. అలాగే మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి తనను దూషించే వారికి కూడా మంచే చేస్తాడు.